లక్షలు కోట్లొస్తాయా అనేటువంటి ప్యాకేజీలు కాదు మీరు చూడవలసింది. నడతను ముఖ్యంగా చూడండి. ఆ తర్వాత జాతకపరంగా మీ వర్గంలోనే ఎంచుకుంటే మంచిది. అలా కాకుంటే ఎంక్వైరీ అయినా చేసి ఇవ్వండి. అది కూడా కాదు, ఆ తర్వాత జాతకపరంగా కూడా చూడాలి. అబ్బాయికి మ్యారిటల్ స్టేటస్ ఏ విధంగా ఉంటుంది, తర్వాత భార్యను వదిలేస్తాడా, వివాహితర సంబంధాలు ఉంటాయా, ఈగో లెవెల్స్ ఎలా ఉంటాయి, వాక్స్థానం ఎలా ఉంది. చాలామంది ఏమిటి, సంతానం కలుగుతుందా అని అడుగుతూ ఉంటారు. పూర్వకాలం నుంచి కూడా మనకి వివాహం అంటేనే రుణత్రయాలు తీర్చుకోవడం కోసం, పితృరుణం తీరాలంటే సుసంతానం కలగాలి అనేటువంటి ప్రాతిపదికన చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కేవలం సంతానం చూడవలసిందే, కానీ అన్నీ కుదిరి అక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు అనేక మార్గాలు కూడా ఉన్నాయి. దత్తత తీసుకోవచ్చు, లేదా మనకి మెడికల్గా కూడా అనేక మార్గాలు కనిపిస్తూ ఉన్నాయి సంతానాన్ని పొందటం కోసం అని చెప్పేసి. అందుకని అది ముఖ్యమైనది కాకుండా, అంటే ఆ కారణంగా వదిలేయకుండా ఇక్కడ అబ్బాయిలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయి, వివాహేతర సంబంధాలు ఉంటాయా, ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తాయా, విడిపోయేటువంటి యోగాలు ఉన్నాయా, గ్రహమైత్రి ఉందా, ఇలాంటివన్నీ కూడా అబ్బాయిలో కూడా గమనించండి. ఆ ఇంట్లో ఆ కుటుంబంలోకి వెళ్ళిందనుకోండి, ఆ తల్లిదండ్రులు కానీ లేదా ఆడపడుచులు కానీ మరుదులు కానీ మిగతా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఎలాంటిది. ఈ అమ్మాయిని కూర్చోబెట్టి మహారాణిలాగా సేవలు చేయక్కర్లేదు. కనీసం ఆత్మీయంగా, అభిమానంగా తమ ఇంటి కోడలు, తమ కుటుంబంలోని వ్యక్తిగా వాళ్ళు ట్రీట్ చేస్తారా అనేటువంటి విషయాల్ని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీరు అల్లుడిని ఎంపిక చేసుకోండి. ఆ అల్లుడిని, ఆ అబ్బాయిని మీ ఇంటి అల్లుడుగా చేసుకోండి. ఈ రోజుల్లోలాగా కేవలం కార్లున్నాయా, మేడలున్నాయా, లక్షల ఆస్తి ఉందా, అమెరికా వెడతాడా అని మాత్రమే చూసి అమ్మాయికి పెళ్లి చేయకండి. అవి ఆ అమ్మాయికి సుఖ సంతోషాన్ని ఇవ్వలేవు అనేటువంటి విషయాన్ని గమనించండి. అందుకని ముఖ్యంగా కావాల్సింది వధువుకైనా వరుడికైనా సౌశీల్యం కావాలి, సహనం కావాలి, ఆరోగ్యంగా ఉండాలి, కర్మను అనుసరించి అనేక కష్ట నష్టాల్ని ఎదుర్కోకుండా ఉండేలాగా, విడిపోయేలాగా ఉండకుండా ఉండాలి. ఒకవేళ అలాంటివి ఉన్నా దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు, అలా వధువుని వరుణ్ణి ఎంపిక చేసుకుని వివాహాలు చేసినప్పుడు వాళ్ళకి జీవితంలో మీరు ఊహించనటువంటి కష్ట నష్టాలు, ఎదురు దెబ్బలు తగిలినా ఆ ఇద్దరు ఏకమై చెరిసగమై చేయి పట్టుకుని పై తరాల వాళ్ళని, తరువాత తరాల వాళ్ళని కూడా చూస్తూ వాళ్ళు కష్టాన్ని ఎదుర్కొని కూడా ఏటికి ఎదురుతూ ముందుకు సాగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందరికీ ఆదర్శంగా నిలబడే దంపతులుగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత గంధర. ఇది మనకి లలితా సహస్రనామంలో కనిపించేటువంటి 12వ నామం. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.